హలో అండి, అందరికీ నమస్తే. రిక్షా అతని కూతురు కలెక్టర్, కానిస్టేబుల్ కూతురు డిఎస్పి, ఒక పనమ్మాయి కూతురు మెడిసిన్లో ర్యాంక్ వచ్చింది, ఒక కానిస్టేబుల్ కూతురు డిఎస్పిగా సెలెక్ట్ అయింది. ఇవి మనం చూస్తున్న హెడ్డింగ్స్. ఇవి వాళ్ళు పెట్టే ఉద్దేశం మంచిదే, కానీ మన వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా పాజిటివిటీ కన్నా నెగిటివిటీనే ఎక్కువగా తీసుకుంటారు. మీరు చెప్పే ఉద్దేశం కరెక్ట్ అయినా మనం చెప్పాల్సింది అలా కాదండి. రిక్షా అతని కూతురా కాదు, ఆ అమ్మాయి ఎంత కష్టపడింది, అబ్బాయి ఎంత కష్టపడ్డారు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటివి అని అవి హైలైట్ చేయాలి. కానీ రిక్షా అతన పని మనిషా అని వాళ్ళను మనం ఇది చేసి మాట్లాడొద్దు. కాకపోతే ఇప్పుడు దాని గురించి మన వాళ్ళు పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గా జోక్స్ వేసుకుంటారు. యూట్యూబ్లో ఎలా ఒక అబ్బాయిని చూడరా, అమ్మాయి ఎంత బాగా చదువుకుందో, నాన్న నువ్వు కూడా అలా చదువుకోవాలి అంటే, సరే మమ్మీ రేపటి నుంచి నువ్వు కూడా 4 ఇళ్లలో పని చెయ్యి అంటారు. ఇలాంటి మనము నెగిటివిటీనే తీసుకుంటాం. కాబట్టి మనం చెప్పే విధానం కూడా మారాలండి. ఇప్పుడు రిక్షా వాళ్ళు, పని వాళ్ళు, వీళ్ళందరూ కూడా గౌరవంగా బ్రతికే వాళ్ళే. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంటే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే తెలివైన వాళ్ళు, బాగా చదివే వాళ్ళని కాదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కష్టపడి చదువుతున్నారు అనే విషయం మనము విద్యార్థులకి తెలియజెప్పాలి.